టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో ఇటీవల జరిగిన పీజీ వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనను తీవ్రంగా నిరసిస్తూ శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర విభాగం పిలుపు మేరకు జగిత్యాల ఐఎంఈ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వైద్యులు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వారి ఆధ్వర్యంలో నిరసనకు ఎమ్మెల్యే సంజయ్ మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. అనంతరం వైద్యులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన ఘటన చాలా బాధాకరమని, కోల్కతా ప్రభుత్వం చట్టబద్ధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని పీజీ విద్యార్థి అత్యాచార దోషులను శిక్షించాలని తెలియజేశారు. డాక్టర్లపై దౌర్జన్యాలు చాలా దురదృష్టకరమైన రోజు. ఈ రోజు ఇంతమంది డాక్టర్లు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే ఒక పువ్వు పరిమళించింది అన్నట్టుగా ఒక డాక్టర్లు పరిమళించే డాక్టర్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు డాక్టర్లు, అలాగే వారికి విద్యాబోధన చేస్తున్న లెక్చరర్స్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ డాక్టర్లు ఈరోజు మేమందరం జగిత్యాల్లో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు నిజంగా కూడా మొత్తం యావత్ దేశం అంతా కూడా బాధపడాల్సిన రోజు ఈరోజు. ఎందుకనంటే ఒక తోటి విద్యార్థిని, మాతో పాటు చదువుకుంటున్న విద్యార్థిని రేపొద్దున ఒక బడ్డింగ్ డాక్టర్, రేపొద్దున ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ని ఇంత దౌర్భాగ్యంగా హీనంగా ఆమెని అత్యాచారం చేసి చంపేయడం నిజంగా కూడా యావత్ లోకానికి నిజంగా కూడా ఒక చేదు. ఎందుకంటే అనేటోళ్ళు రేపొద్దున దినానికి మానవాళికి వాళ్ళందరూ ఒక దేవాలతో సమానం. ఈరోజు నిజంగా ఒక పేషెంట్ అని అడిగితే ఎవరు మీకు డాక్టర్ దేవుళ్ళు అని అంటే